సార్ బాబా. శుక్లా గారి కంపెనీ అగ్రిమెంట్ పేపర్స్ అండ్ ఎంఓయూ మీ సిగ్నేచర్స్ కావాలి. ఇవ్వండి. బాబా, ఈ రోజు ఈవినింగ్ 5 o'clock సీఏ గారితో మీటింగ్ ఉంది. గుర్తుంది. ఇంకా తర్వాత అయ్యో పిన్ని, పవర్ ఆఫ్ లో ఉంది. అయ్యో అవునా, స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయానా? చూసావమ్మా, మీ బాబాయ్ లాగే నాకు కూడా మతిమరపు వచ్చేటట్టుంది. మిథున, ఇందాక నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పిన్ని గారు, ఒక్క నిమిషం. మిథున, ఎక్కడికి? అయ్యో, బావ ఎంటీ స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు చేయబోతున్నాడు. మామ్, నీ ప్లాన్ సక్సెస్. సైన్ చేయి బావా. ఏమండి, ఆగండి. ఏంటి మిథున? మీరు వాటి మీద సైన్ చేయకండి. ఎందుకు? అసలేం డాక్యుమెంట్స్ అవి? అగ్రిమెంట్ పేపర్స్ అండ్ ఎంఓయూస్. నాకెందుకో ఇతని మీద డౌట్ గా ఉందండి. ఒకసారి ఆ డాక్యుమెంట్స్ చూపించండి. అమ్మా మిథున, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఈయన మన ఆఫీస్లో ఎన్నో సంవత్సరాలుగా చాలా నమ్మకంగా నిజాయితీగా పనిచేస్తున్న మేనేజర్ అయినా ఇతన్ని అనుమానించడం ఏంటి? నమ్మిన వాళ్లే మోసం చేసే కాలం ఇది. నాకెందుకో ఇతని ప్రవర్తన చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది పిన్ని. ఏమండి, డాక్యుమెంట్స్ ఇవ్వండి. అది కాదమ్మా. చూడండి అత్తయ్య, ఏమవుతుంది? డౌట్ క్లియర్ అవుతుంది, అంతే కదా? ఏమండి, ఏంటివి? నేను చెప్పనా? ఇవి ఎంటీ స్టాంప్ పేపర్స్. ఎందుకు గౌతమ్ గారితో వీటి మీద సైన్ చేస్తున్నావు? ఏమండి, మీరు వీటి మీద సిగ్నేచర్ చేస్తే ఏమవుతుందో తెలుసా? మీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్, కంపెనీ షేర్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అన్నీ మీకు తెలియకుండానే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. యూ ఇడియట్!
హౌ డేర్ యూ! సార్ సార్ కొట్టకండి సార్. రేయ్, ఇంకోసారి చేయండి సార్. నువ్వు వదలనురా. ప్లీజ్ సార్ వదిలేండి సార్. ఏమండి ఇది ఇతను ఒకడే చేసినట్టుగా అనిపించట్లేదు. దీని వెనుక కన్ఫర్మ్ గా ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. కరెక్టే మిథున, నాకు అదే అనిపిస్తుంది. రాయ్, సార్. చెప్పరా పని ఎవరు చేయమన్నారు? చెప్పు. దీని వెనక ఎవరున్నారు? సార్. చెప్పు. సార్. చెప్పరా. సార్ అది సార్ అది వీడు నా పేరు చెప్తే నా బ్రతుకు బస్ స్టాండే. చెప్పరా. మర్యాదగా చెప్తావా లేదంటే పోలీసుల్ని పిలిపించి జైల్లో పెట్టించనా? చెప్పు. సార్ సార్ చెప్పు. సార్, సార్. చెప్పరా. రేయ్, మేడం, అడుగుతున్నాం కదా, వదలండి చెప్పు. మేడం. ఎవరు? యు చీటర్. చెప్పొద్దు, చెప్పేవంటే చంపిస్తాను. అసలు ఎంత నమ్మక ద్రోహం చేసావురా? దీని వెనక ఎవరున్నారు? చెప్పు. మేడం నువ్వు మాత్రమే ఉన్నావని చెప్పు. ఆ, చెప్పు. మేడం చెప్పు. సారీ. చెప్పు. మేడం 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 నా వెనకాల ఎవరు లేరు మేడం. చెప్పు. లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వాలనే ఆశతో ఆశతో అడ్డదారిలో కోటీశ్వరుడు అయిపోదాం అనుకున్నావా? మాకు తెలియకుండా ఇంకెన్ని క్రైమ్స్ చేశావు. నిన్ను ఈ రోజే ఈ క్షణమే డిస్మిస్ చేసేస్తున్నాను. అయినా నిన్నంత ఈజీగా వదలనరా. రే గౌతమ్, వీడి సంగతి నేను తెలుస్తాను. మేడం ఎంత నమ్మేవరా నిన్ను? మేడం పద, నీ పని చెప్తాను. పద. పిన్ని, రా. ఏంటి మేడం మీరు కూడా నా మీద రివర్స్ అయ్యారు? అరే, నువ్వు నా పేరు చెప్పావంటే మన ఇద్దరి జీవితాలు రివర్స్ అయ్యేవి. డబ్బుల కక్కుర్తిపడి ఈ పని ఒప్పుకున్నాను మేడం. ఇప్పుడు చూడండి నా ఉద్యోగం పోయేలా ఉంది. పైగా పోలీస్ కేసు అంటున్నారు. అసలే పిల్లలు కలవాను మేడం. నాకు చాలా భయంగా ఉంది. ఏ చూడు, నువ్వేం భయపడకు. నీ మీద ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ఇక ఉద్యోగం గురించి అంటావా? నీకు ప్రతి నెల నీ శాలరీ డబ్బులు నేను పంపిస్తాను. సరే మేడం, మీరే కొంచెం చూసుకోవాలి. సరే. థ్యాంక్ గాడ్. మిథున, యు డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. దేవతలా వచ్చి నన్ను ఈ కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడా. థ్యాంక్ యూ మిథున, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌతమ్, చూసారా అత్తయ్య, ఈరోజు మిథున లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేదో. అవునరా, కరెక్ట్ టైంకి వచ్చి వాడి ఆట కట్టించావమ్మా. థ్యాంక్ యూ. నువ్వు చేసిన ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అయ్యో పిన్ని గారు, అంత పెద్ద మాటలు ఎందుకు? అవును మిథున, జరగబోయే మోసాన్ని ముందే పసికట్టిన నీ తెలివితేటల్ని నేను కూడా లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్స్ ఫర్ యూర్ హెల్ప్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ప్రణవి.